ప్రభు చరితము 17వ వాల్యూమ్ చదువుకుంటున్నాము. ఇది నేను మొట్టమొదటిసారి బుక్ రీడింగ్ చేయడము 17వ వాల్యూము. అందరికి జయబాబండి. ఈ ఆ పుస్తకంలో జై బాబా. ఆ పుస్తకంలో చేర్చవలసిన విషయాన్ని బాబా స్వయంగా పరిశీలించారు. ఎవరి మెహర్ బాబా అనే మొదటి ప్రశ్నకు బాబా ఈ సమాధానాన్ని నిర్దేశించారు. ఈ ప్రశ్న అడగడానికి మిమ్మల్ని ప్రేరేపించిన మీ అస్తిత్వం యొక్క మూలమే మెహర్ బాబా. ఆ ప్రాజెక్టు గురించి, అలాగే బొంబాయిలో జరిగే కార్యక్రమాల గురించి బాబా అవసరమైన సూచనలు ఇచ్చారు. మెహరాజాదులో సెప్టెంబర్లో 3 కవాలి కార్యక్రమాలు ఏర్పాటు చేసినందుకు గజ్వానీ పట్ల బాబా తన సంతోషాన్ని వ్యక్తపరిచారు. వచ్చే నవంబర్, ఫిబ్రవరి మాసాలలో జైపూరి కవ్వాలుతో మరో 2 సంగీత కార్యక్రమాలు సిద్ధం చేయమని బాబా గజ్వానిని అడిగారు. అనంతరం బొంబాయి నుండి వచ్చిన ఆ బృందం వెళ్ళిపోయింది. బొంబాయి ఫెయిర్ లో బాబా నామవ్యాప్తికి సంబంధించి ఏర్పాటైన బూతును ప్రారంభించడానికి ఆది సీనియర్ ను, సరోజ్ మరియు వీలులను పంపించారు. ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ఆ ప్రదర్శనను అధికారికంగా ప్రారంభించి ఓపెన్ జీపులో ప్రదర్శన మైదానంలో పర్యటించింది. ఆమె బాబా బూత్ దగ్గరికి చేరుకున్నప్పుడు గజ్వాని ఎదురు వెళ్ళి అక్కడ బాబా చిత్రపటం పైన రాయపడి ఉన్న జాగృతి కర్త అవతార్ మెహర్ బాబా, అవతార్ మెహర్ బాబా ద అవేకనర్ సూచిక పలకాన్ని చూసేటట్లు ఆమె దృష్టిని మళ్లించాడు. ఇందిరాగాంధీ ఆసక్తిగా స్పందించి బాబా చిత్రపటానికి జీబుల నుండే నమస్కరించింది. 1967 సెప్టెంబర్ నెల బాబా హాలులో బాబుకు ద నథింగ్ అండ్ ద ఎవ్రీథింగ్ డిటెక్ట్ చేసే పనిని నిలిపివేసినప్పటికీ రాత్రి కాపలా సమయంలో పార్ట్ 2 కోసము పాయింట్స్ డిటెక్ట్ చేస్తూనే ఉన్నారు. ఈ కొత్త పాయింట్లను బాబు వివిధ నోట్ పుస్తకాలలో రాసుకునేవాడు. అక్టోబర్ 10వ తేదీన బాబా ఇలా డిటెక్ట్ చేశారు. ఆదిలో అనంత జ్ఞానానికి ఏమీ తెలియదు, అనంత జ్ఞానమునకు ఏమీ తెలియదు. అయితే తాను ఏమీ కాదని నథింగ్ అజ్ఞానానికి తెలుసును. కాబట్టి జ్ఞానానికి ఏమీ తెలియదు. అజ్ఞానానికి తానేమీ కాదని తెలుసు. బయటకు అజ్ఞానం జ్ఞానంగాను, జ్ఞానం అజ్ఞానంగాను గోచరిస్తాయి. జ్ఞానంలో అజ్ఞానం ఉంది, అయితే అజ్ఞానంలో జ్ఞానము లేదు. అది విలాసము. కలగగానే అజ్ఞానంలోను జ్ఞానములోను కదలిక మొదలైంది. తత్ఫలితంగా జ్ఞానము మధ్య అనంతమైన ఘర్షణ మొదలైంది. ఆ కారణంగా అనంతమైన విస్ఫోటనము సంభవించింది. జ్ఞానము దేని వలన ప్రభావితము కాదు కనుక విస్ఫోటనము యొక్క ప్రభావము అజ్ఞానంపై పడింది. క్రమంగా అనంతమైన అజ్ఞానము అసంఖ్యాకమైన పరిమితి అజ్ఞానాలుగా విడిపోయింది. అపార దివ్య ఇన్స్పినిట్ ఇంటెలిజెన్స్ అనే అధ్యాయము నుండి జ్ఞానము మరియు అజ్ఞానము అనే శీర్షికతో బాబు రాసిన మొత్తం విభాగం సెక్షన్ కింద ఈ విధంగా ఉంది. ఆదిలో అపరిమిత జ్ఞానం ఉంది, కానీ ఈ జ్ఞానానికి తాను అపరిమితమైన జ్ఞానం అని తెలియదు. తన గురించి తనకు తెలియదని తెలిసిన మరుక్షణమే తనకు తెలియదని తెలుసుకున్నది. అది ఏం తెలుసుకున్నది? తనకు తెలియదనే విషయాన్ని తెలుసుకున్నది. ఆ విధంగా ఈ తెలియనితనము లేదా తన గురించిన అజ్ఞానము ఎరుకలేని ఆ అచైతన్య అనంత జ్ఞానానికి తనను తాను తెలుసుకునేందుకు మాధ్యమంగా
మారింది. జ్ఞానం యొక్క ఛాయయే నీడ. అజ్ఞానము, జ్ఞానము. ఈ అపరిమిత జ్ఞానాన్ని అజ్ఞానము అని తెలుసుకోవాలంటే అనంతమైన అజ్ఞానం యొక్క అనంతమైన నీడను తన ఛాయగా జ్ఞానము తెలుసుకోవలసి ఉంది. ఎందుకంటే అనంత జ్ఞానము తనను తాను తెలుసుకోవడానికి అనంత అజ్ఞానమే ఒక సాధనము. కాబట్టి జ్ఞానము అంటే లైట్, ప్రకాశము, జ్యోతి అన్ని అనుకోవచ్చు. వెలుగు అయితే అజ్ఞానము, అంధకారము, డార్క్నెస్, చీకటి. వెలుగును అనుభూతి చెందాలంటే అంధకారాన్ని ముందుగా అనుభూతి చెందాల్సిందే. ప్రకాశమే సత్యమైన ఆంతరిక అస్తిత్వం. నిజానికి తానై ఉన్నది. అదే మాదిరిగా అంధకారము భ్రాంతిపూర్వకమైన బాహ్య అస్తిత్వము. ఎక్స్టెన్స్ అస్తిత్వ రహితము, నిజము లేనిది అనగా పైకి ఉన్నట్లు కనిపించేది. నిజమైన సస్వరూప అస్తిత్వాన్ని, తనలోని అస్తిత్వం అనే అస్తిత్వాన్ని అర్థం చేసుకోవడానికి, అనంతమైన అస్తిత్వాన్ని అనుభవించడానికి బాహ్యంగాను ఆ భ్రాంతిమయమైన అనుభవమే ఒక ఉపయోగకరమైన సాధనం అవుతుంది. బాహ్య భ్రాంతిమయ అనుభవం అనే ఈ మాధ్యమం ద్వారా బాహ్య అనుభవాలన్నింటినీ భ్రాంతిమయ జగత్తులో అనుభూతి చెందినప్పుడు జరిగేవన్నీ ఒక కలలో మాత్రమే జరుగుతాయని తెలియవస్తుంది. అప్పుడు కలలో కలిగే ఆ అనుభవమే గతంలో ఏమీ జరగలేదని, వర్తమానంలో ఏమీ జరగడం లేదని, భవిష్యత్తులో ఏమీ జరగబోదని తెలుసుకొని జ్ఞానంగా రూపుదిద్దుకుంటుంది. కానీ ఈ అజ్ఞానాన్ని అంటే బాహ్య భ్రాంతిని అనుభవించడం ద్వారా మాత్రమే జరిగేవన్నీ కళ మాత్రమే అనే జ్ఞానం, సత్యానుభూతి లభిస్తుంది. ఈ సత్యానుభవం పొందడానికి అనగా గతంలో ఏమీ జరగలేదని, వర్తమానంలో ఏమీ జరగడం లేదని, భవిష్యత్తులో జరగబోదనే జ్ఞానాన్ని పొందడానికి ఈ అచైతన్యం గల మరియు అపరిమిత జ్ఞానం గల జీవాత్మ బాహ్య భ్రాంతిమయ అస్తిత్వం అనే అంధకారం గుండా ప్రయాణించవలసి ఉంది. చివరికి ఈ అనంత జ్ఞానము అనంత అంధకారం గుండా ప్రయాణించడం ద్వారా తాను అనంతాన్ని అని తెలుసుకుంటుంది. అలాగే తానే అనంతంగా ప్రతిదానిలోనూ అనంత జ్యోతిగా వెలుగుతూ ఉన్నానని గ్రహిస్తుంది. దీని అంతటి సారాంశం ఏమిటంటే అనంత జ్ఞానమే సత్యమని, నిజమైన ఆంతరిక అస్తిత్వము, అలాగే అజ్ఞానము అంటే బాహ్య భ్రాంతిమయ అస్తిత్వము స్వప్నమని అర్థము. తనను తాను తెలుసుకోలేని ఈ అజ్ఞానము యొక్క కలయే ఈ సృష్టి. ఆదిలో అచైతన్యంతో కూడిన జ్ఞానం కలగన్నది. ఈ అచైతన్య జ్ఞానం తొలి రూపంలో తొలి కలను కన్నది. ఈ కల ముగియడంతో ఆ మొదటి రూపానికి చెందిన సంస్కారాలు అలాగే నిలిచి ఉంటాయి. ఈ సంస్కారాలే అజ్ఞానం అంటే అచైతన్య జ్ఞానం తర్వాతి రూపంలో తర్వాత కలను కనేటట్లు చేస్తుంది. ఈ కళ వేరొక రూపానికి సంబంధించిన కళ. ఆ విధంగా ఈ సృష్టి అనంతంగా కొనసాగుతూనే ఉంటుంది. మనసులో సంస్కారాల ముద్రలు ఉన్నంత వరకు ఈ నిరంతర స్వప్నావస్థ కొనసాగుతూ ఉంటుంది. అనంత జ్ఞానం అనే మాధ్యమం ద్వారా అనంత జ్ఞానం ప్రయాణము పూర్తి చేసుకున్న తర్వాత సంస్కారాలన్నీ నిర్వాణ స్థితిలో నాశనమైన పిదప చివరకు కలగనడం ఆగిపోతుంది. అప్పుడు నిర్వికల్ప స్థితిలో జ్ఞానము దానినదే అనుభూతి అంటే సస్వరూప అనుభవము చెందుతుంది. అనగా
తానే అనంత జ్ఞానమని అది అనుభూతి చెందుతుంది. అంతేకాక ఉన్నది తాను మాత్రమే, ఇతరమేమీ లేదని తెలుసుకుంటుంది. కాబట్టి ప్రారంభంలో అనంత జ్ఞానము తనను తాను తెలుసుకోలేని స్థితిలో అంతా భ్రాంతి అని తలచింది. అయితే నిజానికి దాని మూలంలో అది అనంతమైనది. సృష్టి ఆరంభంలో తనకు ఏమీ తెలియదనే అనంత జ్ఞానం యొక్క ఆలోచన కేవలం ఊహ, అంటే ఇమాజినేషన్ మాత్రమే. అది మూల స్థితిలోని ఊహయే, బాహ్య భ్రాంతిమయ అస్తిత్వానికి మూలం మరియు బీజం. ఈ అనంత ఊహ ఫలితమే అసంఖ్యాకమైన పరిమిత బాహ్య భ్రాంతుల అనుభవాలు. ఈ పరిమిత ఊహ అపరిమితమైన ఊహను ఎన్నటికీ చేరుకోలేదు. అపరిమితత్వాన్ని సంతరించుకోవాలంటే పరిమితత్వం తనను తాను విచ్ఛిన్నం చేసుకోవాలి. కానీ అది దానంతట అది విచ్ఛిన్నం చేసుకోలేదు. ఎందుకంటే అది పరిమితమైనది కాబట్టి పరిమితాన్ని విచ్ఛిన్నము చేయలేదు. పరిమితత్వం అంటే తనకు తానుగా తన పరిమితత్వాన్ని విచ్ఛిన్నము చేసుకోలేదు. అనంత ఊహ, ఇమ్యూనిటీ, ఇమాజినేషన్, ప్రతి ఒక్క పరిమిత ఊహకు లిమిటెడ్ ఇమాజినేషన్ పక్క పక్కన కలిసి ఉన్నప్పటికీ పరిమిత ఊహ విచ్ఛిన్నం కాదు. పరిమితత్వాన్ని విచ్ఛిన్నము చేయలేదు. అనంతమైన ఊహ యొక్క కల్పన వలన పరిమిత ఊహ దృఢంగాను స్థిరంగాను మారుతుంది. ఈ పరిమితిని విచ్ఛిన్నం చేయడానికి ఈ పరిమితత్వానికి ఒక బాహ్య మాధ్యమం అవసరం. ఈ పరిమితులు ఎలా సృష్టింపబడి ఎలా లయం అవుతాయో సాగరంలోని కెరటాల కదలికలను ఉదాహరణగా తీసుకొని గమనించాలి. భగవంతుని పరబ్రహ్మ స్థితి అంటే కల్లోలము లేని నిశ్చలమైన ఒక సాగరం వంటిది. అంతటా పరిపూర్ణమైన ప్రశాంతత, నిశ్చలత అలుముకొని ఉంటుంది. ఈ సముద్రం తాను ప్రశాంతంగా నిశ్చలంగా ఉన్నానని తెలుసుకున్న మరో క్షణం సాగరంలో అలజడి ప్రారంభమై అందులోని సాగరములో కదలిక పుడుతుంది. ఈ కదలిక అంటే అలజడి సాగరంలో చిన్న చిన్న పెద్ద బిందువులు జన్మించుటకు కారణమవుతుంది. ప్రతి బుడగ సాగరంలోని కొంత నీటిని ఆవరించడం వలన అది ఒక బిందువుగా రూపంగా మారింది. రూపం పొందిన ఆ బిందువు సాగరాన్ని మర్చిపోతుంది. యుగాలు గడిచిన తర్వాత కడకు బుడగలు విచ్ఛిన్నమైనప్పుడు అవి తాము సముద్రమేనని తెలుసుకుంటాయి. అలాగే ఆ సాగరంలో అసంఖ్యాకమైన ఇతర బిందువులు అజ్ఞానంలో ఉన్నట్లు తెలుసుకుంటాయి. సాగరము పరిమితత్వాన్ని ఆపాదించేది ఆ సాగరంలో ఉత్పన్నమైన కదలికయే కారణం అర్థమవుతుంది. అలాగే బుడగల పరిమితత్వం విచ్ఛిన్నం కావడం కారణం కూడా ఆ సాగరంలోని కదలికయే. అవి కూడా అర్థం చేసుకోవచ్చు. పరిమితుల సృష్టి మరియు పరిమితుల విచ్ఛిన్నం అనే ఈ రెండు పరిస్థితులకు వాయువే కారణం. బుడగలో ఉండే వాయువు. ఇక్కడ బుడగలు అంటే ప్రేమికులు, సాగరము అంటే ఆ పరమేశ్వరుడు, పరమాత్ముడు, ప్రేమసాగరుడు, మన మెహర్ప్రీతముడు అని కూడా మనం ఊహించుకొని దీన్ని అర్థం చేసుకోవచ్చు. కానీ తనకు సంబంధించిన అపరిమితత్వానికి పరిమితత్వానికి మధ్య లింకే వాయువు. కానీ అది సింధువుగా సముద్రంగా మారిన బిందువు అని తెలియపరుస్తుంది. ఈ వాయువు అనే మాధ్యమాన్ని ప్రేమ అని చెప్పవచ్చు. ఈ రకంగా వాయువు దైవీ ప్రేమ
దైవీ ప్రేమ సాగరంలో కదలిక సృష్టించడం ద్వారా ఆ సాగరం తన స్వీయ అస్తిత్వాన్ని తెలుసుకునేటట్లు చేస్తుంది. వాయువు సముద్రంలో బుడగలను సృష్టిస్తుంది. ప్రేమ వాటి బుడగల పరిమితులను విచ్ఛిన్నం చేస్తుందని గ్రహించాలి. పరిమితులను విచ్ఛిన్నం చేయడం ద్వారా ప్రేమ సాగరం ప్రేమమయమైన మరియు జ్ఞానంతో కూడిన సాగరం అని తెలుసుకునేటట్లు చేస్తుంది. ఆ విధంగా భగవంతుని పరబ్రహ్మ యొక్క ఆదిమూల స్థితిలోని శాంతియుతమైన అనంత జ్ఞాన సాగరంలో ఏర్పడిన కదలిక కారణంగా అలజడి సృష్టించబడింది. ఈ అలజడియే అశాంతిని అనుభూతిని చెందడానికి ఒక మాధ్యమంగా మారింది. అనంత జ్ఞానంలో అలజడికి డిస్టర్బెన్స్, ఊహ, ఇమాజినేషన్, ఆలోచనలకు, థాట్స్, కోరికలు, డిసైడ్స్ అంటూ వాటి స్థానం లేదు. కానీ దాని నీడ అయిన అనంత జ్ఞానపు అంధకారంలో ఈ బాహ్య విషయాలన్నింటికీ చోటు ఉంది. లెక్కలేనన్ని ఊహలు, ఆలోచనలు, కల్లోలాల గుండా అనంత అజ్ఞానం పయనించిన తర్వాత మాత్రమే అనంత జ్ఞానం తనను తాను అనంత జ్ఞానంగా అనుభూతి చెందుతుంది. పరబ్రహ్మ అనేది ఆదిమూల స్థితిలోని సముద్రంలో అనంత జ్ఞానమే అనంత అజ్ఞానం మరియు అనంత అజ్ఞానమే అనంత జ్ఞానం. ఎందుకంటే అది మూల స్థితిలో దానికి సముద్రం యొక్క ఎరుక లేదు. కాబట్టి అది మూల స్థితిలో జ్ఞానానికి తాను జ్ఞానమేనని తెలియదు. భగవంతుడు ఉన్నాడు, కానీ అతడు తనను తాను తెలుసుకోలేదు. తన గురించిన ఎరుక లేదు. మరొక సందర్భంలో 1967 డిసెంబర్లో బాబా తన జీవిత చరిత్ర వ్రాయమని సూచించే ముందు ఆయన తన విశ్వ కార్యక్రమానికి మరియు తన ప్రకటీకరణకు సంబంధించి అనేక పాయింట్లు బాబుకు ఇచ్చారు. బాబు మాటల్లో, రాత్రి కాపలా డ్యూటీ సమయంలో ఒక పెన్ను, పేపర్ తీసుకురమ్మని బాబా చెప్పి, నా ప్రకటీకరణకు సంబంధించి నీకు కొన్ని ముఖ్యమైన అంశాలు ఇస్తున్నాను. ఒక్కొక్క అంశాన్ని వ్రాసుకో అని ఇలా డిటెక్ట్ చేయడం మొదలుపెట్టారు బాబా. నా నివాసం అనంతం, రూపరహితం. నా నివాసంలో 7 ద్వారాలు ఉన్నాయి. భ్రాంతిలో మునిగి ఉన్న వారికి ప్రతి ద్వారము మూసే ఉంటుంది. ప్రయాణం యొక్క లక్ష్యం నా అనంతత్వాన్ని అనుభూతిని చెందడానికి ఈ 7 ద్వారాలను తెరవడమే. మొదటి ద్వారం తెరవడం చాలా కష్టం. పరిణామ ప్రక్రియలోని రాజ్యాలన్నీ ఈ ద్వారం వద్ద నిలబడి ఉంటాయి. మానవాళి ఈ ద్వారానికి వెనుతిరిగి ఉంది. అన్ని ముఖాలు మాయా ప్రపంచం వైపు తిరిగి ఉంటాయి. మానవాళి ఈ మొదటి ద్వారానికి సమీపంగా ఉన్న రాజ్యం. నేను ఈ 7 ద్వారాలు తెరవడానికి వచ్చాను. మొదటి ద్వారానికి రంధ్రం పనిలో ఉన్నాను. ఈ ద్వారం మొదటి భూమికి దారి తీస్తుంది. ఈ ద్వారానికి రంధ్రం చేయడమే నా ఈ జీవిత కాలంలో నేను చేయవలసిన పని. బాబా శరీరాన్ని విడిచి పెట్టిన తర్వాత బాబు ఈ విషయాల గురించి వివరణను ఇలా వ్రాసాడు. మొదటి భూమికకు దారి తీసే మొదటి ద్వారంలో రంధ్రం చేయడం అంటే మానవాళికి మొదటి ద్వారం వద్ద ఉందని అర్థం. అవతారుణ్ణి ప్రేమిస్తూ ఆయనకు విధేయత చూపేవారు మొదటి ద్వారానికి చాలా దగ్గరలో ఉంటారు. అటువంటి వారి తర్వాత మిగిలిన మానవాళి అంతా ఉంటుంది. అయితే ఈ మిగిలిన మానవాళి అంత పరిణామ జగత్తులో ఇతర 6 రాజ్యాల కంటే చాలా ముందు ఉంటుంది. 7వ భూమికలో దివ్య బాణుడు ఉంటాడు.
7 ద్వారాలు సప్త భూమికలను సూచిస్తాయి. మొదటి ద్వారము మొదటి భూమికను స్థూల ప్రపంచానికి మధ్య ఉంటుంది. రాయి, వనస్పతి, క్రిమి, చేప, పక్షి మరియు జంతువు నుండి మానవుని వరకు 7 రాజ్యాలలో చరాచర శ్రేణులన్నీ కలిపి స్థూల ప్రపంచం అవుతుంది. అవతారుడు భౌతిక దేహంలో ఉండగా భూమి మీద అవతార కార్యం ప్రారంభించినప్పుడు మొదటి ద్వారానికి చేసే పని ప్రారంభిస్తాడు. కానీ ద్వారానికి రంధ్రం చేయగా విడువడిన శకలము ఇంకా ఆ రంధ్రంలోనే ఉంటుంది. అవతారుడు ద్వారానికి రంధ్రం చేసే పని ముగిసినప్పుడు ఆయన భౌతిక దేహాన్ని త్యజిస్తాడు. మొదటి ద్వారానికి అతి దగ్గరగా ఉన్నవారు దివ్య బాణుని తేజస్సును రంధ్రం యొక్క ఖాళీల గుండా లేశం మాత్రం వీక్షించగలుగుతారు. ఇప్పటికీ మానవాళి యావత్తు మిగిలిన 6 రాజ్యాలు మొదటి ద్వారానికి వెనుతిరిగే ఉంటాయి. కానీ అవతార ప్రకటీకరణ ప్రారంభం కాగానే మొదటి ద్వారంలో రంధ్రము చేయగా మిగిలి ఉన్న శకలం బయటకు వస్తుంది. అందరిలో అన్నింటిలో పరివర్తన కలిగి అవి అన్ని రంధ్రం వైపు తిరుగుతాయి. మొదటి ద్వారానికి చేరువగా ఉన్నవారు సూక్ష్మ భూమికకు చెందిన మొదటి భూమికలో ప్రవేశిస్తారు, లేదా స్థూల ప్రపంచాన్ని మర్చిపోయి భగవంతునిలో లీనమై ఉండిపోతారు. మరికొందరు మొదటి ద్వారం వద్దకు చేరుకోవాలని తప్పిస్తారు. అవతారుడు విశ్వాత్మక త్రోపును అందించడం వల్ల ఈ పరివర్తన సంభవిస్తుంది. ఈ విశ్వాత్మక త్రోపు కారణంగా రంధ్రంలోని మిగిలిన ఉన్న శకలం బయటకు వచ్చి రంధ్రం స్పష్టంగా వెల్లడవుతుంది. అప్పుడు మానవాళిలో మిగిలిన పరిణామ జగత్తులో క్రమక్రమంగా పూర్తి పరివర్తన చోటు చేసుకుంటుంది. మానవుడు అరుణ్ గారు 8:25 అయింది. 22 సరే చదవండి. అవతారుడు విశ్వాత్మక త్రోపును అందించడం వల్ల ఈ పరివర్తన సంభవిస్తుంది. ఈ విశ్వాత్మక త్రోపు కారణంగా రంధ్రంలోని మిగిలి ఉన్న శకలం బయటకు వచ్చి స్పష్టంగా వెల్లడవుతుంది. అప్పుడు మానవాళిలో మిగిలిన పరిణామ జగత్తులో క్రమక్రమంగా పూర్తి పరివర్తన చోటు చేసుకుంటుంది. మానవాళిలో నైతిక అభ్యున్నతి కలుగుతుంది. అధమమైన కోరికలు చాలా వరకు తగ్గుతాయి. మానవాళి దివ్యత్వం గురించి ఆలోచిస్తారు మరియు దివ్యత్వం వైపు ఎలా వెళ్ళాలో తెలుసుకుంటారు. అయినప్పటికీ అవగాహనలో మనిషికి తేడా ఉండవచ్చును. ఇతర 6 పరిణామ రాజ్యాలపై మానవుని యొక్క అసహజత లేదా అసహజమైన ప్రభావం తుడిచిపెట్టుకపోవడంతో పరిణామ ప్రక్రియ మరింత సహజమైన రీతిలో పురోగమిస్తుంది. ఇది బాబా ఇచ్చిన కొత్త విషయం. ఇది బాబా నాకు ఇచ్చిన కొత్త విషయం. బాబా దేహంలో ఉండగా చెప్పినప్పుడు ఆయన ఉద్దేశం నేను గ్రహించలేకపోయాను. ఇక్కడ ఒక బాబా ఫోటో ఉందండి. బాబు మరియు రమా కల్చూరి, బాబా మెహర్నాథ్ షీలా అందరూ కలిసి మెహరాజాదులో అక్టోబర్ 22, 1967లో దిగిన చిత్రం ఉంది. ఇక్కడ దాని కింద ఇలా ఉంది: వాస్తవానికి ప్రతి మనిషికి 7 ద్వారాలు ఉన్నాయి. అంతఃప్రయాణంలో ప్రక్రియ చైతన్యం ఈ 7 ద్వారాల గుండా పయనించాలి. కాబట్టి రంధ్రం చేయుట అంటే బాబా విశ్వకార్యం ద్వారా ప్రతి మానవుని చైతన్య వికాసానికి అవరోధాలుగా ఉన్న సంస్కార బంధనాల నుండి బయటపడడానికి చైతన్య పరంగా సంసిద్ధుడిని చేయడమే. 1967 అక్టోబర్ 22వ తేదీ ఆదివారం మెహర్నాథ్ కల్చూర్ 14వ పుట్టినరోజు.
ఆ రోజు బాబా అతడిని, షీలాను మరియు రమను మధ్యాహ్నం భోజనానికి మెహ్రాజాద్కు పిలిపించారు. బాబాతో ఆ కుటుంబ సభ్యులు ఫోటోలు కొన్నింటిని మనీ తీసింది. బాబా మెహర్నాథ్లు ఇద్దరే ఉన్నది మరొక ఫోటో కూడా మనీ తీసింది. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా అండి. ఇంత అరుణ్ గారి పేజ్ నెంబర్ ఒకసారి చెప్పండి, నోట్ చేస్తాను. ఓకే, నేను చేస్తాను. చేయండి. జై బాబా అండి, అందరికీ జై మెహర్ బాబా. జై బాబా. హారతి ఎవరండి? సుశీల గారే పాడాలి హారతి. జై బాబా, జై బాబా, జై బాబా, జై బాబా. థ్యాంక్ యూ బాబా. అవతార్ మెహర్ బాబా की जय. Oh glorious eternal ancient one, your face is a bright transcendental sun. Lighten this dark world and the tears I weep. My heart meher I give to you to keep. Creator at creationless you are. Truth and truth's body, divine avatar. Who through compassion the three worlds maintains. Destroy this ignorance that life sustains. These five lights are the whirling spokes of breath of the world wheel that bears me unto death. Unless you who are infinitely kind break the wheels up which is conditioned mind. This incense is my love, this fruits my art, which to please you I have shaped from my heart. Accept them as you would a simple flower that has no use beyond the shining hour. You are myself, I sing to you in praise and beg your love to bear me through the days till you